ఓటు హక్కుకు డబ్బును వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. గ్రామ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా జ్ఞానంతో ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. ఓటు హక్కును మీకున్నటువంటి ఓటు హక్కు చాలా విలువైనది. ప్రజలారా, ప్రియమైనటువంటి ప్రజలారా, ప్రియమైనటువంటి యువకులారా, ప్రియమైనటువంటి ప్రజలారా, ప్రియమైనటువంటి యువకులారా, మీకున్న ఓటు హక్కు ఎన్నో పోరాటాలు చేస్తే, ఎన్నో త్యాగాలు చేస్తే వచ్చినటువంటి ఓటు హక్కును మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని మీ గ్రామాల్లో ఉన్నటువంటి ఎలాంటి స్వార్థం లేనటువంటి నాయకులకు ఓటు వేయాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. అదేవిధంగా గ్రామాల్లో ఎక్కడైతే మద్యాన్ని పంచుతూ ఉన్నారో ఓట్ల కోసం డబ్బులు పంచుతూ ఉన్నారో, ఎక్కడైతే మాంసాన్ని పంచుతూ ఉన్నారో, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి యువకులు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రౌరులందరూ కూడా ఒక బాధ్యతగా తీసుకొని ఎక్కడైతే మద్యాన్ని అమ్ముతూ ఉన్నారో, ఎక్కడైతే ఓట్లకు డబ్బులు పంచుతూ ఉన్నారో వాళ్ళందరి ఆ విషయాలను గౌరవనీయులైనటువంటి అధికారుల దృష్టికి తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా మీపై ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి కలెక్టర్లు, రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలక్షన్స్ కమిషన్ ఇన్ఛార్జీలు మద్యాన్ని అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎలక్షన్ ఓట్లకు డబ్బులు పంచుతున్న వారిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా అధికారులు ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అధికారులకు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా గ్రామ స్థాయిలో పూర్తిగా ప్రజలందరూ కూడా ఏకం కావాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఎందుకు అనంటే మీకున్నటువంటి ఓటు హక్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన జీవితాన్ని త్యాగం చేసి, ఎన్నో సంవత్సరాల పోరాటాలు చేసి, ఆయన కుటుంబాన్ని త్యాగం చేసి, ఆయన నిత్యం ఆయన జీవితం త్యాగం చేసి, ఆయన ప్రాణాలు పణంగా పెట్టి మీ అందరికీ ఓటు హక్కు ఇచ్చిండు. మరి ఆ ఓటు హక్కు, మీకున్నటువంటి ఓటు హక్కు మీ ప్రాణంతో సమానం. మీకున్న ఓటు హక్కు మీ ఆత్మగౌరవంతో సమానం. మీకున్న ఓటు హక్కు ఎంతో విలువైనది మిత్రులారా. మరి మీకున్న ఓటు హక్కును మీ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల కోసం పనిచేసేటువంటి నాయకులకు వేయండి. ముఖ్యంగా ఓటు హక్కును యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మరి అదేవిధంగా అధికారులు కూడా ముందస్తు చర్యలు తీసుకొని ఓట్లకు డబ్బులు పంచకుండా, మద్యం పంచకుండా అటువంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు అంబాల్ అనిల్ కుమార్, నేను వీసీకే పార్టీ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు.